ఒక భౌతిక వాస్తవ ఎజెండాను పక్కన పెట్టి ఎర్రజెండాను ముందుకు తీసుకుపోలేరని ఆనాడే ఆయన ప్రశ్నించాడు అన్నమాట. అవును. ఊసా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కవి, రచయిత, కళాకారుడు, పాటగాడు, ఆటగాడు, ఉద్యమకారుడు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక్కసారి ఆయన పాట ఏదైనా ఒక చరణం అది ఏ విధంగా ఉద్యమానికి దారితీసిందో చెప్తారా? అంటే బాగా ప్రజలందరి ఈ దగ్గరికి వెళ్ళినటువంటి పాట చెప్పాలంటే అది జోలాలి పాడాలి ఈ పాప పాట పాడాలి జోలాలి పాడాలి అని. అంటే ఒక చిన్నపిల్లలకు ఒక తల్లి, అంటే అది కూడా కేవలము పిల్లవాని తల్లి, అంటే చిన్నపిల్లల తల్లి శ్రామిక, అంటే కూలి చేయడానికి పని చేయడానికి వెళ్ళినప్పుడు, నాట్లకో ఎక్కడో పనికి వెళ్ళినప్పుడు ఆ పాపను ఎత్తుకుని ఏడ్పించడానికి కూడా ఒక అమ్మాయే అక్కనే ఉంటుంది జనరల్గా, తమ్ముని ఏడ్పమని. అంటే వాళ్ళ స్త్రీల యొక్క, అంటే అక్కడ తల్లి బాధ, ఇక్కడ పాప బాధ, తర్వాత అక్క బాధ. దీన్ని ఓదార్చడానికి చాలా, అంటే దాంట్లో కూడా మానవ సంబంధాలను, శ్రామిక సంబంధాలను, ప్రజల యొక్క సంబంధాలను చాలా అద్భుతంగా చిత్రీకరించిన పాట. కాబట్టి ఆ సందర్భంగా కూడా ఆ పాటలో అప్పుడు ఈ జోలాలి అనే పాట అనేది కేవలము ఏదో మానవులకు సంబంధించింది కానీ మార్పుకు పనికొచ్చేది కాదు కదా అనే ఒక చర్చ జరిగిందని కూడా చాలాసార్లు అన్నాడు. కానీ నిజానికి ఇప్పుడు ప్రజలలో జోలాలి అనే పాట చాలా సినిమాల్లోకి వెళ్ళింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ మొన్న సార్ చనిపోయే వరకు కూడా జోలాలి పాట ఊసా గారిదని తెలియదు చాలామంది. అసలు ఆయన ఎప్పుడు కూడా తన యొక్క రచన గురించి కానీ, అంటే అది గొప్పతనంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ఒక భౌతిక పరిస్థితుల్లో భాగంగా అది ఫ్లోయింగ్గా వచ్చింది అది అని. ఈరోజు మనకు అద్భుతమైన ఈ జోలాలి పేరు మీద కూడా మనకు ఊసా గారి మీద స్మారక కమిటీ మొత్తం ఆయన రాసినటువంటి పాటలన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారు ఎమ్మెల్యే పార్టీలో పనిచేస్తున్నప్పుడు అమరుడు తరిమెల్ నాగిరెడ్డి గారితో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ సందర్భంగా వారు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. జైల్లో కూడా పాటలు పాడాడు, పాటలు రాశాడు. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ ఏ విధంగా స్పందించారు? అయితే 1976లో మనకు, అంటే 75లో ఎమర్జెన్సీ వచ్చింది, ఇందిరాగాంధీ గారు జూన్లో ప్రకటించారు. తర్వాత ఈ కమ్యూనిస్టు ఎంఎల్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా అరెస్టులు జరిగినాయి దేశవ్యాప్తంగా, ఇక్కడ కూడా జరిగినప్పుడు ఊసా గారిని కూడా 76లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన 2 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆ తోటి ఖైదీలు, తోటి ఉద్యమకారులతో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు బేడీలు వేసుకుని తీసుకెళ్లేవారు. అట్లా తీసుకెళ్తే వీళ్ళు ప్రజలందరూ అక్కడ చూసేవాళ్ళు, కోర్టులోకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళని దొంగల్లాగా చూసే సందర్భంలో మేము దొంగలం కాదు అని చెప్పి, మేము ఒక ఉద్యమకారులం, ప్రజల యొక్క జీవితాల్లో మార్పును, సామాజిక మార్పును తీసుకురావడానికి మేము ఇలా మారామని చెప్పి, ఎందుకు ఇలా మారేమో తెలుసా, మేమెందుకు ఇలా మారామో తెలుసా అని చెప్పి ఆ యొక్క ఖైదీ యొక్క వాటినే తాళాలుగా మార్చుకుని ఈ విధంగా డప్పులాగా బేడీలను డప్పుగా మార్చుకుని పాటలు పాడుతూ బస్ స్టాండ్లలో, తర్వాత కోర్టులలో వంటి చాలా అద్భుతమైన, అంటే దాదాపు వాళ్ళు వచ్చినప్పుడల్లా సమూహంగా నిలబడితే, అంటే ఈ విప్లవకారుడు లేదా ఉద్యమకారుడు ప్రతి సందర్భాన్ని, సన్నివేశాన్ని కూడా సామాజిక మార్పులో భాగం చేస్తాడు అనడానికి జైలు జీవితాన్ని కూడా, జైల్లోని తోటి ఖైదీలను కూడా, వాళ్ళ యొక్క దుఃఖాన్ని, వాళ్ళ యొక్క సమస్యలను, జైలు కూడా ఒక పాఠశాలగా, ఆయన ఒక టీచర్గా, నిజానికి ఉద్యమాల ఉపాధ్యాయుడు, అంటే నిరంతరము ఉద్యమాలకు పనికొచ్చే విధంగానే జైలులో కూడా తోటి ఖైదీలను, బయటకు వచ్చినప్పుడు ప్రజలను, అట్లా మేము ఎందుకు ఇలా మారామో తెలుసని అద్భుతమైన పాట, చాలా అద్భుతమైన స్పందన కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది.